ఈరోజు 38 పార్కులు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. అదే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీతో ప్రైవేట్ పార్క్స్ డెవలప్ చేయడం కూడా ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేయాలన్నా కూడా విధి విధానాలు తీసుకురావడం అంటే ఖచ్చితంగా అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అలాగే ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సుమారు 200 కోట్లు కేటాయించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాము. ఈ ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్స్ డెవలప్ చేసుకునే విధానం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలవరుస్తుంది. మనం జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ప్రధానంగా ఉండింది. బట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అడిషనల్గా సపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి అంతేకాకుండా సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో లార్జ్ ఇండస్ట్రీస్ చాలా చోట్ల తీసుకురావడం జరుగుతుంది, క్లస్టర్ అప్రోచ్ బేస్తో తీసుకురావడం జరుగుతుంది. ఆ లార్జ్ ఇండస్ట్రీస్ అనుకూలంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా ఈరోజు క్లస్టర్ బేస్డ్ పార్క్స్ కింద తయారు చేసి అందులో కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా డెవలప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 23 కొత్త సెక్టోరల్ బేస్డ్ పాలసీస్ తీసుకొచ్చి ఆ సెక్టర్ బేస్డ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే దశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి అనేక విధాలుగా పాలసీలు చెప్పాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానీ, ఏపీ డేటా సెంటర్ పాలసీ కానీ, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కానీ, క్లీన్ ఎనర్జీ పాలసీ కానీ, ఏపీ టూరిజం పాలసీ కానీ, సస్టైనబుల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ పాలసీ కానీ, టెక్స్టైల్లో కానీ, అలాగా 23 డిఫరెంట్ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకొచ్చి అనేక ఇండస్ట్రీస్ని, లార్జ్ ఇండస్ట్రీస్ తీసుకురావడమే కాకుండా స్మాల్ ఇండస్ట్రీస్ కూడా దానికి అనుగుణంగా ఒక ఈకో సిస్టమ్ తయారు చేయడం జరుగుతుంది.